సమాధిలో ఒక సహాబాని ఖననం చేశారు. ఆ సహాబా పేరు సాద్ బిన్ ముఆజ్ రదియల్లాహు అన్హు. అయితే సోదరులారా, ఈ సాద్ బిన్ ముఆజ్ ఎటువంటి సహాబా అంటే సోదరులారా, ఆయన మరణిస్తే, ఈ సాద్ బిన్ ముఆజ్ రదియల్లాహు వారు మరణిస్తే సోదరులారా, అల్లా దేని మీద అయితే ఆసీనుడై ఉన్నాడో ఆ యొక్క హర్ష్ స్పందించింది. ఏంటి, ఈ రోజు ఇంత గొప్ప సహాబా మరణించాడని హర్ష్ బాధపడింది సోదరులారా. అటువంటి గొప్ప సహాబా సాద్ బిన్ ముఆజ్. సోదరులారా, ఆయన యొక్క జనాజా ఎంతమంది మోసారో తెలుసా? మానవులు కాదు సోదరులారా, 70,000 మంది దైవ దూతలు సాద్ బిన్ ముఆజ్ రదియల్లాహు వారి యొక్క జనాజాని మోసారు. అయితే సోదరులారా, ఆయన చాలా బలమైనటువంటి వ్యక్తి, హైట్ వెయిట్ చాలా స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు. సహాబాలు అంటున్నారు, ఆయన జనాజా ఎత్తేటప్పుడు మేము సాద్ బిన్ ముఆజ్ యొక్క జనాజా చాలా బలంగా ఎత్తాలనుకున్నాము, కానీ ఆయన జనాజా ఎత్తుకొని మా భుజాల మీద పెడుతుంటే అస్సలు బరువు లేదు, చాలా తేలికగా మా భుజాలపైకి వచ్చేసారు సాద్ బిన్ ముఆజ్ వారు. మేము ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రశ్నించాము, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మా భుజాల మీదకి సాద్ బిన్ ముఆజ్ యొక్క జనాజా చాలా తేలికగా కనిపిస్తుంది అంటే, ఓ నా ప్రియ సహచరులారా, 70,000 మంది దైవదూతలు సాద్ బిన్ ముఆజ్ రదియల్లాహు వారి యొక్క జనాజా మోస్తున్నారు. మీరు అనుకుంటున్నారు మీరు మోస్తున్నారు, కానీ వాస్తవం ఏంటంటే సాద్ బిన్ ముఆజ్ జనాజా ఎవరు మోస్తున్నారంటే దైవదూతలు మోస్తున్నారు. అటువంటి గొప్ప సహాబాన్ని తీసుకెళ్లేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ సమాధి చేసిన తర్వాత సోదరులారా, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఇటువంటి శిక్షల నుంచి కాపాడుగాక, ఆమీన్. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సమాధి దగ్గర నిలబడి అల్లాహ్ తాలాతో ఏడుస్తూ దుఆ చేస్తున్నారు, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని. సహాబాలు తిరిగి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చారు. కొద్ది దూరం పోయారు, అంతే కొద్ది దూరం పోయారు సోదరులారా. మరి ప్రవక్త వారు ఏడవడం చూసి, అంత గట్టిగా అరవడం చూసి, అల్లాహ్ తాలాతో అంత గట్టిగా దుఆ చేయడం చూసి వచ్చి సహాబాలు అంటున్నారు, ఓ ప్రవక్త మీరే చెప్పారు కదా, అల్లాహ్ యొక్క హర్షే ఈయన యొక్క మరణం కోసం స్పందించిందని, మరి 70,000 మంది దైవదూతలు ఆయన జనాజా మోసారని. అంతటి అదృష్టవంతుడు, అంతటి గొప్ప విశ్వాసి, అంత గొప్ప అల్లాహ్ తాలా మెచ్చిన దాసుడు ఈ రోజు మరణిస్తే ఆయన ఇట్టే స్వర్గానికి వెళ్ళిపోతారు కదా, మరి ఆయన గురించి ఎందుకు ప్రవక్త మీరు ఇంత కడుదీయంగా ఏడ్చి దుఆ చేస్తున్నారంటే సోదరులారా, దైవ ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు తెలుసా సోదరులారా? అల్లాహు అక్బర్, సాద్ బిన్ ముఆజ్ రదియల్లాహు వారి యొక్క శరీరాన్ని, అల్లాహు అక్బర్, ఆ యొక్క సమాధి ఎలా నిలబడిందో తెలుసా? వెంట్రుక కంటే సన్నగా నిలిపేస్తుంది చూడగారు. అంత బలమైనటువంటి వ్యక్తి యొక్క శరీరాన్ని వెంట్రుకలాగా అటుపక్క ఇటుపక్క గోడలు నలిపేస్తాయంటే, అంత గొప్ప సహాబా పరిస్థితి అలా ఉంటే సోదరులారా, అల్లాహు అక్బర్, అల్లాహ్ తాలా మనకి ఇటువంటి శిక్షణ నుంచి కాపాడగాక. మన పరిస్థితి ఏంటండి సోదరులారా? మన పరిస్థితి ఏంటి? పొద్దున్న లేచినప్పటి నుంచి నిలువెత్తు పాపాల్లో మునిగిపోయినాం. ఏ పొద్దున్న 2 సార్లు అస్తగ్ఫిరుల్లాహ్ చదివి ఉంటామా సోదరులారా? అల్లాహ్ మనల్ని ఎందుకు క్షమించి స్వర్గానికి పంపించాలండి? మనం ఏమన్నా గొప్ప విశ్వాసమా? 5 పూట్ల నమాజ్ ఎప్పుడన్నా జమాతులతో చేసామా? ఏ పొద్దున్న 2 రోజులు తరావీహ్ చదివి ఉంటామా? ఏ పొద్దున్న సోదరులారా అల్లాహ్ మార్గంలో ఏమన్నా మన శక్తి మేరకు గొప్ప గొప్ప దాన ధర్మాలు ఏమన్నా చేసి ఉంటామా? చేస్తే కూడా ప్రదర్శన బుద్ధి. సోదరులారా, ఎందుకు అల్లాహ్